ప్రాంతం కైకరం. మినిస్ట్రీ పేరు యెహోవా అగ్నిజ్వాల ప్రార్థన మినిస్ట్రీ. శనివారం ఇంచుమించు 4-5 జిల్లాల నుంచి ఆ ప్రాంతానికి వస్తారు. రీసెంట్గా దేవుడు ఒక బంధాన్ని కుటుంబంతో కలిపారు. వాళ్ళు ఎక్కడో నాకు తెలియదు, నేనెక్క వాళ్ళు తెలియదు. దేవుడు కలిపిన ఈ బంధంలో తొలిసారి ఈ ప్రాంతం రావడానికి ప్రభు కృప చూపించారు. ఎన్నో దినాల నుంచి అడుగుతూ ఉండగా దేవుడు మాట్లాడి ఈరోజు సిద్ధపాటు చేశారు. ఇక మీ బాధలో యేసునామమున కొట్టివేయబడుతుంది. హల్లెలూయా. ఈ లోకంలో చాలా మంది జీవితాల్లో మనిషి అన్న ప్రతి ఒక్కడికి 4 దిక్కులు ముయ్యబడుతున్నప్పుడు నిరీక్షణ కోల్పోయిన వారిగా మార్చబడుతూ ఉంటారు. ఏదో దిక్కు వారికి సహాయం వస్తూ ఉంటే ధైర్యవంతులుగా ఉంటారు, పిరికి వారిగా మార్చబడరు. ఒక నిరీక్షణ వారికి ఉంటుంది, ఒక దిక్కు మనకు తెలుస్తుంది కాబట్టి ఎలాగోలో బ్రతకొచ్చు అనే ఆలోచనతో వెళుతూ ఉంటారు. కానీ మనిషికి 4 దిక్కులు కూడా ముయ్యబడుతున్నప్పుడు జీవితం పట్ల ఉన్న ఒక ఆశ, కుటుంబం పట్ల ఉన్న ఒక ఆశ, బ్రతుకు పట్ల ఉన్న ఒక ఆశ కోల్పోయి చివరికి దేవుడి మీద ఒక నమ్మకం కోల్పోయి బ్రతుకుతూ ఉంటారు. నిరీక్షణ లేని కుటుంబాలుగా మార్చబడి దాన్ని బట్టి వారు పిరికి వారిగా, భయం కలిగిన వ్యక్తులుగా మార్చబడుతున్న వారు ఈ లోకంలో చాలా మంది కనబడరు. దేవుడి స్తోత్రం. అయితే బైబిల్ ఏం చెప్తా ఒక వాక్యం ఉంది. ఒకసారి రోమీయులు రాసిన పత్రిక 4వ అధ్యాయము, రోమీయులు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19 చదువుతాం. మరియు అతడు విశ్వాసమునందు బలహీనుడు కాక 17 చదువమ్మా. ఒకసారి చదువు తాను విశ్వసించిన దేవుని ఎదుట అనగా మృతులను సజీవులుగా చేయువాడును లేని వాటిని ఉన్నట్టుగాను పిలుచువాడును ఆయన దేవుని ఎదుట అతడు మనందరికి తండ్రి అయి ఉన్నాడు. నిన్ను గూర్చి నిన్ను అనేక జనములకు తండ్రిగా నియమించి తిని అని వ్రాయబడి ఉన్నది. నీ సంతానము ఇలాగుండని చెప్పిన దానిని బట్టి దాని అనేక జనములకు తండ్రి అగినట్లు నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. చాలు. దేవుడి స్తోత్రం. మన జీవితాల్లో మన ముందు ఉన్న చాలా మంది భక్తుల జీవితాలు పరిశీలిస్తూ ఉంటే 4 దిక్కులు కూడా ముయ్యబడి నమ్మడానికి కూడా సాధ్యము కాని పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఇది ఎలా జరగదు అనే సందర్భంలో కూడా వారు నిరీక్షణ కలిగి ఎవరు నమ్మారంట? దేవుని నమ్మారు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. మనిషి జీవితంలో ఉన్న అన్ని దిక్కులు కూడా ముయ్యబడి అసాధ్యమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు, కలలో కూడా ఈ కార్యము జరగదు అనే పరిస్థితుల్లో ఉన్నప్పుడు, ఎన్ని ప్రయత్నాలు చేసినా ఈ స్థితిలో నుంచి బయటికి పడలేను అని తెలుసున్నప్పుడు కూడా మనం దేవుణ్ణి నమ్మాలి. మన జీవితాల్లో 4 దిక్కులు ముయ్యబడినప్పుడు కూడా, పరిస్థితులన్నీ తారుమారుగా మార్చబడినప్పుడు కూడా, ఇక మా జీవితంలో గట్టెక్కలేము తెలిసిపోయిన తర్వాత కూడా, మన చెయ్యి దాటిపోయిన తర్వాత కూడా, మనకి ఇది అవ్వదు అని తెలిసిన తర్వాత కూడా నీవు దేవుని నమ్మగలిగితే ఒక అద్భుతం చూస్తావు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. అబ్రహాము గారి జీవితం బాగా మనం పరిశీలిస్తే దైవజనమా ఇంచుమించు 75 సంవత్సరాల వయసు కలిగిన వాడిగా జీవితం మార్చబడింది. యవన కాలం అంతా కూడా గడిచిపోయింది. అతని జీవితం పరిశీలిస్తూ ఉంటే, తన భార్య జీవితం పరిశీలిస్తూ ఉంటే పిల్లలు పుట్టే దశ దాటిపోయి ఉంది. ముసలి వాళ్ళగా మార్చబడ్డారు, వృద్ధాప్యంలోకి వెళ్ళిపోయారు, రేపో మాపో కాటికెళ్ళే పరిస్థితుల్లో ఉన్నారు. అటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు, వేరే అవకాశం లేనప్పుడు, దిక్కులన్నీ కూడా ముయ్యబడి ఉన్నప్పుడు, వాళ్ళ జీవితంలో ఛాన్స్ లేనప్పుడు వాళ్ళకు దేవుడు మా చెప్పాడంట, వాగ్దాన కొడుకుని నీకు ఇస్తాను. దేవుడు స్తోత్రం. ఏ సందర్భంలో దేవుడితో మాట్లాడే జనమా, పరిస్థితులన్నీ తారుమారుగా ఉన్నప్పుడు, జీవితం అంతా వృద్ధాపులకు వెళ్ళిపోయినప్పుడు, ఏ దిక్కు వారికి అవకాశం లేనప్పుడు దేవుడు వారికి ఇచ్చిన వాగ్దానం ఏంటంట? వాగ్దానం అంటే పుత్రుని నీకు ఇస్తాను. దేవుడి స్తోత్రం. వారికి అన్ని దిక్కులు కూడా ముయ్యబడి ఉన్నప్పుడు, జీవితంలో ఛాన్స్ లేనప్పుడు, అవకాశం లేనప్పుడు, వారు దేవుడి పట్ల నిరీక్షణ కలిగిన వారిగా ఉండి
అటువంటి పరిస్థితుల్లో కూడా వారు దేవుడు నమ్మడం ప్రారంభించిన తర్వాత వారి జీవితాలు పరిశీలిస్తూ ఉంటే ఏ అవకాశాలైతే వారి జీవితం లేకుండా పోయావో దేవుని నమ్ముట వల్ల దేవుని బట్టి గొప్ప అవకాశాన్ని దేవుడు కలిగించాడు. దేవుడు స్తోత్రం. ఈరోజు మీ జీవితంలో కూడా అన్ని దిక్కులు ముయ్యబడి అవకాశాలు లేకుండా కళ్ళ ముందు చూస్తూ ఉంటే శూన్యంగా ఉన్నప్పుడు ఇక జీవితంలో మాకు అవకాశాలు లేవు, బయటకు వచ్చే ఛాన్స్ లేదు, మా పరిస్థితి తారుమారుగా ఉంది, ఈ ఊర్లో మేము అయిపోయాము, ఇక మాకు ఏది లేదన్న సందర్భంలో నా ద్వారా దేవుడు మీకు ఇచ్చిన వాగ్దానం మిమ్మల్ని లేవనెత్తే అద్భుతం జరుగుతాను. దేవుడి స్తోత్రం. అవకాశం లేనప్పుడు కూడా దేవుడు నమ్మగలుగుతావా? ఛాన్స్ లేనప్పుడు కూడా దేవుడు నమ్మగలుగుతావా? లోకంలో 4 దిక్కులు ముయ్యినప్పుడు కూడా దేవుడు నమ్మగలిగిన వ్యక్తులుగా మనం మారగలిగితే అవకాశాన్ని దేవుడు కల్పిస్తారు. మన జీవితంలో ఉన్న అన్ని అవకాశాలు కోల్పోయినప్పుడు కూడా, ఇక జీవితంలో ఏ ఛాన్స్ లేనప్పుడు కూడా, మనిషిగా మనం చూస్తున్న అన్ని మార్గాలు ముయ్యబడి ఉన్నప్పుడు కూడా, ఇక నా జీవితంలో నో చాయిస్, ఇక నీ బయటకు వచ్చే అవకాశం లేదు, గట్టెక్కే అవకాశం లేదు, అభివృద్ధి చెందే అవకాశం లేదు, ఈ లోతులోంచి బయటకు వచ్చే అవకాశం లేదు అన్న పరిస్థితుల్లో కూడా మనం నిరీక్షణ కోల్పోకుండా, నేను ఏ రీతిగా ఉన్నా, 4 దిక్కులు ముయ్యబడి ఉన్నా, అవకాశాలు లేకపోయినా, అసాధ్యమైన పరిస్థితుల్లో ఉన్నా, నీవు దేవుని నమ్మిన వ్యక్తి అయితే ఒక అద్భుతమైన కార్యాన్ని దేవుడు నీ కొరకు సిద్ధపరిచేస్తాడు. దేవుడి స్తోత్రం. బైబిల్లో వాక్యం అంటుంది, అవకాశం లేకపోయినా, నిరీక్షణకు ఆధారం లేకపోయినా, దేవుడు అతను నమ్మి ఉన్నాడు కనుక దేవుడు ఒక అద్భుతమైన కార్యం చేసి వారి జీవితంలో ఉన్న బాధను దేవుడు తొలగించాడు. ఈ రాత్రి కాలమందు దేవుడు వాక్యం అంటుంది, మనిషి జీవితంలో 4 దిక్కులు ముయ్యబడుతున్నప్పుడు, అవకాశాలు కంటి కనబడలేనప్పుడు, ఎటువంటి చాయిస్ లేనప్పుడు, ఇక మా బతుకు అయిపోయింది అనుకున్న సందర్భంలో కూడా దేవుడు అంటున్నాడు, నన్ను నమ్మడం ప్రారంభించు. నన్ను నమ్మే వ్యక్తిగా అటువంటి పరిస్థితులు నీవు ఉంటే, నా మీద ఆనుకునే వ్యక్తిగా నువ్వు మారగలిగితే, నా మీద ఆధారపడే మనసు కలిగి ఉంటే, నువ్వు చూసుకోకుండా, నీ పరిస్థితి చూడకుండా, నువ్వు ఎటువంటి ఛాన్స్ లేని జీవితం కలిగి ఉన్నా, ఆ సందర్భంలో దేవుని బట్టి గట్టెక్కుతాను అనుకుంటే చాలు, దేవుని జీవితాన్ని అలా పట్టుకుంటారు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. మన చెయ్యి దాటిపోయిన తర్వాత కూడా దైవజనమా దేవుణ్ణి నమ్మాలి. ఛాన్స్ లేనప్పుడు కూడా దేవుణ్ణి నమ్మాలి. అవకాశాలన్నీ కూడా ముయ్యబడుతున్నప్పుడు, ఒక మనిషిగా మన శూన్యంలో ఉన్న అనే పరిస్థితి వచ్చినప్పుడు కూడా మనం దేవుణ్ణి నమ్మి నిరీక్షణ కలిగి ఉండి, నా దేవుని బట్టి జీవితం మారుతుంది, నా దేవుని బట్టి బ్రతుకు మారుతుంది, నా దేవుని బట్టి కుటుంబం మార్చబడుతుంది, నా దేవుని బట్టి అప్పుల నుంచి బయటకు వస్తాను, నా దేవుని బట్టి కార్యం చూస్తాను, నా దేవుని బట్టి మరలా ఒక మహా అభివృద్ధిలోకి వెళతాను అని నమ్మకము కలిగి ఉంటే, ప్రభిస్తున్న వాగ్దానం, నా ద్వారా నీవు ఒక అద్భుతమైన కార్యం చేస్తావు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. అందుకే దేవుడు వాక్యం అంటుంది, నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అప్రయోజనంట దేవుని నమ్మాడు. నిరీక్షణ అంటే అర్థం తెలుసా? అసలు ఛాన్సే లేనప్పుడు, అవకాశమే లేనప్పుడు, జరిగే ప్రశస్తి లేనప్పుడు, ఇక అంతా అయిపోయింది, ఇక ఏమీ లేదు అనే సందర్భంలో దైవజనమా దేవుడు చెయ్యగలడు నమ్మాడు. లోకమంతా అంటుంది అబ్రాహాం గారికి, నువ్వు చూత వృద్ధాప్యలో ఉన్నావురా, మీ ఆవిడ చూత వృద్ధాప్యలో ఉంది, రేపో బాబు కాటి కాలు చాపేలాగా ఉన్నారు, మీకు ఇంకేం పుడతారు, మీకు ఇంకేం జరుగుద్దని లోకమంతా కోడుగుస్తూ ఉంటే, చుట్టాలందరూ కూడా హేళన చేస్తూ ఉంటే, బంధువులందరూ అవమానపరుస్తూ ఉంటే, ఒక పక్క చుట్టాలు ప్రెజర్ ఎక్కువ అవుతుంటే, ఒక పక్క బంధువులు అవమానపరుస్తూ ఉంటే, ఒక పక్క స్నేహితులే ఇక నీ జీవితం అయిపోయింది, ఇక వృద్ధాపులకు పోయారు, ఇక మీ జీవితంలో కలగదు అని మాట్లాడుతూ ఉంటే, ఎంత ప్రెజర్ వస్తుందా, ఎంతమంది అవమానిస్తుందా, ఎంతమంది నిందిస్తున్నా, అబ్రాహాము దేవుడు మాట నమ్మి అద్భుతమైన కార్యం చేశాడు. దేవుడి స్తోత్రం.
ఈ రాత్రి కాలంలో దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. ఈ రోజు మీ జీవితాల్లో కూడా చుట్టాలు, బంధువులు, స్నేహితులు కూడా ఇక నీ ఛాన్స్ అయిపోయిందిరా, నీ జీవితం అయిపోయింది, ఇక నీ బండారం అయిపోయింది, ఇక నీ బతుకు అయిపోయింది, ఇక మీరు బయటికి రాలేరు, ఇక మీ స్థితి మారదు, ఇక గొప్పవారు కాలేరని ఒక పక్క మాటలు వినే స్టేజ్లో ఉన్నప్పుడు కూడా నువ్వు దేవుని బట్టి నమ్మకం ఉంచి, నా తండ్రిని బట్టి జీవితం మార్చబడుతుంది, నా దేవుని బట్టి కుటుంబం బాగుపడుతుంది, నా దేవుని బట్టి మేలు చూస్తాను, నా దేవుని బట్టి అప్పులు కొట్టివేయబడతాయి, నా దేవుని బట్టి గొప్పవాడిగా మార్చబడతారని తండ్రితో నడుస్తూ ఉంటే నిలబెట్టే బాధ్యత నీ దేవుడు తీసుకుంటాడు. దేవుడు స్తోత్రం. హల్లెలూయా. నిరీక్షణకు ఆధారము లేనప్పుడు మనం ఆనుకోవలసింది, ఆశ్రయించవలసింది మనుషులు కాదు కానీ దేవుణ్ణి ఆశ్రయించాలి. మనకు ఆధారం లేని పరిస్థితుల్లో మనసులను ఆశ్రయిస్తూ ఉంటే బాధ పెట్టే మాటలు మరిన్ని ఎదురవుతూ ఉంటాయి. మనకు ఆధారం లేనప్పుడు, ఛాన్స్ లేనప్పుడు, బతుకులు మరొక దారి లేనప్పుడు, ఇక నా జీవితం అయిపోయిందన్నప్పుడు కూడా మన దేవుణ్ణి ఆశ్రయించే వ్యక్తులుగా మారాలి. దేవుడి మీద నమ్మకం కలిగే వ్యక్తులుగా మార్చుకోవాలి. దేవుడి మీద ఆధారపడే వ్యక్తులుగా మార్చుకోవాలి. ఎప్పుడైతే మనం దేవుడి మీద ఆనుకుంటామో, దేవుడి మీద ఆధారపడతామో, ఛాన్స్ లేని సందర్భంలో కూడా దేవుడు నమ్మగలుగుతామో అటువంటి వారి జీవితానికి దేవుడు ఆనందం కలగజేస్తాడు. దేవుడు స్తోత్రం. కీర్తన గ్రంథం 5వ అధ్యాయము 11వ వచనం ధ్యానం చేసుకుందాం. చదవండి ఒకసారి. కీర్తన 5:11. నిన్ను ఆశ్రయించు వారందరూ సంతోషించుదురు, నీవే వారిని కాపాడుదు కనుక. దగ్గరగా తప్పలు కొట్టుండే. దేవుడు స్తోత్రం. నిరీక్షణకు ఆధారం అయినప్పుడు అబ్రహాం గారు ఎవరి మీద ఆశ్రయించారు, ఎవరు ఆనుకున్నారు గమనిస్తూ ఉంటే దేవుడి మీద ఆనుకున్నాడు. జీవితంలో అవకాశం లేనప్పుడు, ఛాన్స్ లేనప్పుడు, 4 మార్గాలు కూడా ముయ్యబడుతున్నప్పుడు, అన్ని దిక్కులు కూడా ముయ్యబడే సందర్భం కలిగి ఉన్నప్పుడు, ఇక మా జీవితం దీంతో క్లోజ్ అనుకున్నప్పుడు దేవుణ్ణి ఆశ్రయించే వ్యక్తిగా మారి, దేవుడి మాట బలంగా నమ్ముకొని దేవుడి మీద ఆధారపడే వ్యక్తిగా మారుతున్నప్పుడు అబ్రహాము జీవితంలో సంతోషం దేవుడు ఇవ్వలేదా? మళ్ళా జీవితాన్ని దేవుడు మార్చలేదా? వారి జీవితాల్లో ఉన్న ప్రతి కన్నీరు, ప్రతి దుఃఖాన్ని, ప్రతి అవమానం దేవుడు కొట్టివేయలేదా అంటే వాక్యం అంటుంది వారు దేవుని బట్టి మరలా సంతోషమైన జీవితాన్ని పొందుతున్నారు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఆధారము లేనప్పుడు మనుషుల మీద ఆధారపడలేదు, జీవితంలో ఛాన్స్ లేనప్పుడు మనుషులు ఎత్తుక్కోలేదు, కానీ అవకాశం లేనప్పుడు, జీవితం తారుమారుగా ఉన్నప్పుడు, కన్నీరు వంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు, దుఃఖంలో ఉన్నప్పుడు, ఇక మా జీవితం అయిపోయిన సందర్భంలో కూడా ఎండిపోయిన జీవితం తీసుకెళ్లి ప్రభువుకి ఇచ్చారు. వాడిపోయిన జీవితం ప్రభువుకి ఇచ్చారు. వారి కన్నీరుతో ఉన్న జీవితం తీసుకెళ్లి దేవుడికి అప్పగించి, దేవుడిని ఆశ్రయించి, ప్రభువా మా జీవితం అన్ని అయిపోయినాయి, నో చాయిస్, ఇక మా జీవితాలు కాటికాలు చెప్పే దశలో ఉన్నాము, కాను వాగ్దానం చేస్తావు తండ్రి, ఇవ్వగల సమర్థవంతుడు నమ్ముతున్నాను, ఎంతమంది అవమానిస్తున్నా, ఎన్ని నిందలు వేస్తున్నా నువ్వు చేయగలవు తండ్రిని ఒక నిరీక్షణతో దేవుడితో పరిగెడుతూ ఉంటే దేవుని ఆశ్ర అబ్రహాము జీవితం సంతోషముగా దేవుడు మార్చాడు. దేవుడి స్తోత్రం. ఈ రాత్రి కాలమందు మీ జీవితాలతో దేవుడు మాట్లాడుతున్నాడు. నిరీక్షణ వంటి ఆధారం చేసుకొని పరిస్థితిగా మార్చుకొని అనేకమైన మార్గాలన్నీ కూడా ముయ్యబడుతున్నప్పుడు, సమస్యలు పెరిగిపోతున్నప్పుడు, జీవితంలో ఛాన్స్ లేనప్పుడు, అటువంటి దశలో కూడా దేవుడు చేయగల నమ్మి నువ్వు దేవుణ్ణి ఆశ్రయించుకునే వ్యక్తిగా మారితే బైబిల్ అంటుంది దేవుణ్ణి ఆశ్రయించిన ప్రతి వ్యక్తి జీవితాన్ని నేను సంతోషంగా మారుస్తాను. దేవుని స్తోత్రం. ఇక మీ జీవితాలు కూడా గతకాలం అంతా లోకంలో పరిగెత్తి ఉండొచ్చేమో కానీ ప్రస్తుత కాలంలో దేవుణ్ణి ఆశ్రయించడం ప్రారంభించారు. 4 దిక్కులు కూడా ముయ్యబడుతున్నప్పుడు, ఇక మా జీవితం అయిపోయింది అనుకున్నప్పుడు దేవుని వెతుక్కోవడం ప్రారంభించారు. దేవుని వెతుక్కునే వ్యక్తులుగా, దేవుని ఆశ్రయించే వ్యక్తులుగా, దేవుడి మీద ఆధారపడే వ్యక్తులుగా మీ జీవితాన్ని మార్చుకున్నారు. కాబట్టి ఈ రాత్రి కాలమందు ప్రవేశిస్తున్న వాగ్దానం దుఃఖముతో ఉన్న మీ జీవితాలను సంతోషముగా దేవుడు మారుస్తాడు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి దైవజనమా, మనిషి జీవితంలో 4 దిక్కులు కూడా ముయ్యబడే పరిస్థితులు కలిగినప్పుడు,
అవకాశాలన్నీ కూడా చేతికి అందనప్పుడు, శూన్యం వంటి జీవితం కలిగి ఉన్నప్పుడు మనిషి ధైర్యాన్ని కోల్పోతూ ఉంటాడు, పిరికివాడిగా మార్చబడుతూ ఉంటాడు. అయితే దేవుడు వాక్యం అంటుంది, ఈ లోకంలో మనకు ఆధారమే కోల్పోయినప్పుడు, శూన్యం వంటి జీవితాన్ని కలిగి ఉన్నప్పుడు, ఇక ఏ ఛాన్స్ లేనప్పుడు కూడా ప్రభు అంటున్నాడు, నన్ను నమ్మడం ప్రారంభించు. దేవుడు స్తోత్రం. లోకములో మనుషులు కాదు, బంధువులు కాదు, అధికారులు కాదు, కానీ జీవితం అంతా శూన్యముగా మారినప్పుడు, దమ్ముడికి పనికిరాని వాడిగా మార్చబడుతున్నప్పుడు, అంత అయిపోయిన సందర్భంలో కూడా నీ పిడికిడి గుండెల్లో దేవుడికి నమ్మకం కలిగించి, దేవుడి మీద ఆధారపడి దేవుణ్ణి ఆశ్రయించే వ్యక్తిగా మారితే, ఈ రాత్రి కాలం ప్రవహిస్తున్న వాగ్దానం, దుఃఖముతో ఉన్న మీ జీవితాలను నేను సంతోషకరంగా మార్చి చూపిస్తాను. దేవుడి స్తోత్రం. అప్పుడేమైన దైవజనమా, వీరి జీవితాల్లో కూడా గత కాలం అంతా భయము, ఆందోళనము, కలవరము, విచారం వంటి పరిస్థితుల్లో ఇందాక సహోదరుడు సాక్ష్యం ఇచ్చింది, ఇక ఈ లోకాన్ని విడిచిపెడదాం అనుకున్నాం. దేవుడి స్తోత్రం. మీరు ఎవరు నూరేళ్ళు బతికి తీరుతారు. దేవుడి స్తోత్రం. ఎందుకు తెలుసా? సర్వశక్తి కలిగిన దేవుడు మీతో మాట్లాడుతున్నా. ఏ దేవుని బట్టి అయితే మీ జీవితాలు ధైర్యం కలగాలో, ఏ దేవుడు మీ కుటుంబాన్ని ఆస్వాదించాలో, ఏ దేవుడు పవిత్రమైన జీవితం మీకు అప్పగించాలో, ఏ దేవుడైతే శూన్యములో కూడా సృష్టి నిర్మాణం చేస్తాడో, ఆ దేవుడి చేతుల్లోకి వచ్చి ఆ దేవుడి మీద ఆధారపడి, నా తండ్రి నువ్వు ఉన్నావయ్యా, నువ్వు చేయగల తండ్రి అంటే మీరు చెప్తున్న మాటలు దేవుడు విని మీ నమ్మకం కలిగించడం కోసం పరలోకంలో ఉండవలసిన దేవుడు మీ పిడికిడి గుండెల్లోకి దేవుడు వచ్చిన మరుక్షణమే మీ బాధలన్నీ కొట్టే. దేవుడి స్తోత్రం. అందుకే ప్రతి మనిషి కూడా ఈ లోకములో సహాయం ఆగిపోతున్నప్పుడు పైకి చూడాలా. ఎక్కడికన్నా పైకి చూడాలా. ఈ లోకములో సహాయం కనుమరుగవుతున్నప్పుడు, ఆధారం అనేది ఏ దిక్కు తోచనప్పుడు, బ్రతుకంతా కూడా కలలో శూన్యము కదా మారిపోతున్నప్పుడు, కన్నీలు వంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు, ఇక నా బతుకు అయిపోయింది అనే సందర్భంలో కూడా మన దేవుడి వైపు చూసి ఆయన నమ్మి ఆయన ఆశ్రయించే వ్యక్తులుగా మారుతూ ఉంటే దైవజనమా, దేవుడు చక్కని జీవితాలు అటువంటి వారికి ఇస్తాడు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మత్తయి సువార్త 9వ అధ్యాయము 18వ వచనం ధ్యానం చేసుకుందాం. 9:18 వచనం చదవండి ఒకసారి. ఆయన ఈ మాటలు వారితో చెప్పుచుండగా ఇదిగో ఒక అధికారి వచ్చి ఆయనకు మొక్కి, నా కుమార్తె ఇప్పుడే చనిపోయింది, ఆయన నీవు వచ్చి ఉంచుము. చాలు. దేవుడి స్తోత్రం. ఎప్పుడండి అతను వెళ్ళాడు అక్కడికి? అయ్యా నా కుమార్తె ఇప్పుడే చనిపోయింది. అయ్యా చనిపోయిన తర్వాత కూడా ప్రభు బాగా చేస్తాడా? చెప్పండి. తప్పుడు కొట్టండి. అయ్యా నా కుమార్తె ఇప్పుడే చనిపోయింది, అయినా పర్లేదయ్యా, నువ్వు దేవుడివి, సర్వకాలముందు జీవించే దేవుడివయ్యా, సర్వశక్తిమంతుడు తండ్రి, ఇది చేయగలవు నమ్ముతున్నానయ్యా. నా కుమార్తె ఇప్పుడే చనిపోయింది, చనిపోయిన కుమార్తె ఇంటికి వదిలిపెట్టి ఎక్కడికి పోయిడుతున్నావు? దేవుడి వద్దకు ఆశ్రయించడం ప్రారంభించాం. ఇక కుమార్తె చేయి దాటిపోయింది. లోక ప్రకారంగా చూస్తే ఎవడు లోకంలో బతికే ఎప్పుడు కనబడలేదు, కానీ కుమార్తె చనిపోయిన తర్వాత అతను కలిగి ఉన్న నిరీక్షణ చూస్తే చాలా గొప్పగా ఉంటుంది. చనిపోయిన కుమార్తె ఇంటికడ పెట్టి పరుగు పరుగున వచ్చి బంధువుల దగ్గరికి వెళ్ళలేదు, చుట్టాల దగ్గరికి వెళ్ళలేదు, అధికారుల దగ్గరికి వెళ్ళలేదు, డాక్టర్ దగ్గరికి వెళ్ళలేదు, కానీ చనిపోయిన తర్వాత కూడా నేను దేవుని నమ్మగలిగితే నా కుమార్తె బతుకుడు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. జీవితంలో అవకాశం లేని పరిస్థితి విశ్వాసం తెలుసు. ప్రపంచంలో ఎవరు కూడా బతకలని తెలుసు, కానీ చనిపోయిన కుమార్తెను కూడా నా దేవుణ్ణి నమ్మగలిగితే, నా ప్రభువు వద్దకు వెళ్ళగలిగితే, దేవుణ్ణి ఆశ్రయించగలిగితే, దేవుని బతమాలగలిగితే, చనిపోయిన కుమార్తెను కూడా బ్రతికి వస్తుంది అని ఒక నమ్మకం చేత చనిపోయిన కుమార్తె ఇంటికాడ పెట్టి బయలుదేరు. దేవుడి స్తోత్రం. ఇంటికాడ ఉన్న వారందరూ కూడా ఆ చనిపోయిన కుమార్తెకి సిద్ధపరుస్తూ ఉన్నారు, కానీ యజమానికి ఒక్కడికే నమ్మకం దేవుడి మీద ఉంది. ఆ నమ్మకం కలిగిన వాడిగా నడుచుకుంటూ వస్తూ ఉన్నాడు. ఈలోపు యేసుక్రీస్తుకు వాక్యం బోధిస్తూ ఉంటే ఆయనతో పలుకుతున్న మాట, నా కుమార్తె ఇప్పుడే చనిపోయిందయ్యా.
అయినా పర్వాలేదు తండ్రి, ఒక్కసారి నువ్వు ఆ జీవితంలోకి వచ్చి నా ఇంటికి వచ్చి నీ అస్తమ చేత చనిపోయిన కుమార్తెను ముట్టుకుంటే చాలు, నేను నమ్ముతున్నాను బ్రతికి బతకడంతో. దేవుడి స్తోత్రం. అటువంటి విశ్వాసం నువ్వు కలిగి ఉన్నావా? నమ్మకాన్ని కలిగి ఉన్నావా? పరిస్థితులు చేయి దాటిపోతున్నా, నీ చేతితో అవకాశం దాటి వెళ్ళిపోయినా, జీవితంలో సమస్త పోగొట్టుకున్నా, నష్టములో ఉన్నా, పేదవాడిగా మార్చబడినా, స్థితిగతులు తారుమారుగా మార్చబడినా, ఇక ఏది నీ జీవితంలో జరగదో తెలిసిన తర్వాత కూడా, సమస్తం కోల్పోయిన తర్వాత కూడా నువ్వు యేసు వద్దకు వెళ్ళి నువ్వు చేయగలవు తండ్రి నమ్మి ఆయన ముందు మోకరెత్తే చాలు, చేసి నీకు చూపిస్తారు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. అతని విశ్వాసం బట్టి ప్రభు వద్దకు వచ్చిన తర్వాత దైవజనమా, దేవుడు పలుకుతున్న మనం గమనిస్తూ ఉంటే, అతను దేవుని ఆశ్రయించిన తర్వాత, యేసు తన ఇంటికి వెళ్ళిన తర్వాత నిద్రపోతున్న చిన్నదాన్ని చూసి అంటున్నాడు, చిన్నదాన పైకి లే అనగానే దేవుడు నోట వచ్చిన ఒక మాట మరణములో నుంచి జీవం రప్పించింది. దేవుడు స్తోత్రం. ఆనాడు దేవుడు బ్రతికి ఉన్న చేసిన కైనడు బ్రతికి ఉంటాయవచ్చనమ్మా, నమ్మాలి గాని ఎటు అద్భుతమైన దేవుడు చేయగల. అవకాశం కోల్పోయిన తర్వాత కూడా దేవుని ఆశ్రయిస్తే ఆ కుటుంబం సంతోషంగా దేవుడు మార్చలేదా? కన్నీరు వంటి పరిస్థితుల్లో ఉన్న కుటుంబం అన్ని అయిపోయిన తర్వాత కూడా దేవుడి వద్దకు వెళితే మరలా తన చేతుల్లో తీసుకొని కన్నీరు తుడవలేదా? దుఃఖముతో తన కుటుంబాన్ని దేవుడు వద్దకు వెళ్ళిన తర్వాత అవకాశం లేకపోయినా దేవుని ఆశ్రయించిన వ్యక్తిగా ఉండి దేవుడి మీద ఆధారపడి కుటుంబంగా మారుతున్నప్పుడు ఆ కుటుంబంలో దుఃఖాన్ని కొట్టివేసి, కలవరాన్ని కొట్టివేసి, బాధను కొట్టివేసి దేవుడి మీద నమ్మకంతో వచ్చి ఆశ్రయించిన ఆ కుటుంబాన్ని దేవుడు సంతోషముగా మార్చాడు. దేవుడి స్తోత్రం. ఈరోజు మీ జీవితాల్లో కూడా అన్ని అయిపోయి ఇప్పుడు బాగుపడతామంటావా? ఇప్పుడు లేవనెత్తబడతానంటావా? మా అప్పులు తీరుతాయంటావా? మేము చూస్తే పూర్తిగా మునిగిపోయాం, ఇక బయటికి రాగలంటున్నావా? అనుకునే జీవితంతో ఈ చేతుల్లోకి వచ్చావు కదా. ప్రభు అంటున్నాడు, నువ్వు ఎంత లోతుల్లో ఉన్నా నీ చుట్టుచుకొని పైకి లాగొత్తా. దేవుడి స్తోత్రం. అడగాలే గాని ఇచ్చే దేవుడు ఉన్నాడు, ఉన్నాడు. అడగాలే గాని ఇచ్చే దేవుడు ఉన్నాడు, ఉన్నాడు. నువ్వు నమ్మిన దేవుడు సర్వాధికారి, నువ్వు నమ్మిన దేవుడు సర్వాధికారి. నమ్మితే చాలు నేను చూస్తాను, నమ్మితే చాలు నేను చూస్తాను. యేసయ్యా, 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 నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా. ఈ లోకంలో దిక్కులన్నీ నీకు ఎదురైనా, ఈ లోకంలో దిక్కులన్నీ నీకు ఎదురైనా, నీ తండ్రి ఎప్పుడూ తెరిచి ఉంచెను, నీ తండ్రి ఎప్పుడూ తెరిచి ఉంచెను. యేసయ్యా, 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 యేసయ్యా. హల్లెలూయా. మనిషికి ఈ లోకంలో ప్రతి దిక్కు కూడా మనకు ముయ్యబడిన సందర్భంలో, అవకాశాలు కోల్పోయినప్పుడు, ఇక నా జీవితం అయిపోయింది అనే టైంలో, ఒకవేళ జీవితంలో సమస్తం కోల్పోయిన తర్వాత కూడా నువ్వు దేవుడి వద్దకు వచ్చి నమ్మగలిగితే ఒక అద్భుతమైన మేలు చేత నీ కుటుంబ దేవుడు లేవనెత్తుతాడు. దేవుడి స్తోత్రం. నా ప్రేమైన దైవజనమా, అవకాశం లేనప్పుడు కూడా దేవుడు నమ్మమని ప్రభు కోరుతున్నాడు. నీ చేయి దాటిపోయిన తర్వాత కూడా దేవుడు నమ్మమని ప్రభు కోరుతున్నాడు. ఎందుకో తెలుసా? అటువంటి భక్తుల జీవితాలు కన్ను కూతురు చనిపోయిన తర్వాత కూడా దేవుడి వద్దకెళ్ళి ప్రభువు ముందుకెళ్ళి
తన బాధను చెప్పుకునేవాడిగా మారుతున్నప్పుడు ఆ కుటుంబంలో ఒక అద్భుతమైన కార్యం దేవుడు చేశాం. ఈరోజు మీ జీవితాల్లో కూడా చేయి దాటి వెళ్ళిపోయిన తర్వాత కూడా, బ్రతుకులు శూన్యంగా మారిపోయిన తర్వాత కూడా, అన్ని విషయాల్లో కూడా లాస్ అయిన తర్వాత కూడా నువ్వు దేవుడి ముందుకెళ్ళి నాకు చేయగలవు తండ్రి అని ప్రభువును వెంబడిస్తూ వెళ్ళిపోతూ ఉంటే ఒక చక్కని కార్యం చేసి మీ జీవితాల్లో సంతోషాన్ని దేవుడిస్తాడు. దేవుడి స్తోత్రం. ఎలాగైతే అవసరం మార్తా మరియా సహోదరు లాజరు చనిపోయి ఉంటాడు. ఆ సమయాన్ని యేసుక్రీస్తు ఆ ప్రాంతంలో మరో దేశం వెళ్తూ ఉంటాడు అన్నమాట. చనిపోయిన 4 రోజుల తర్వాత ఆ ప్రాంతానికి వస్తారు. అప్పుడు వారు అంటారు, అయ్యా నువ్వు మాతో ఉంటే లాజరు చనిపోయాడు కాదు, ఆ సమయంలో లేకపోవడం వల్ల చనిపోయాడు అనగానే ప్రభు అంటాడు, నడవండి అక్కడికి వెళ్దాం. దేవుడి స్తోత్రం. వారిద్దరు పలుకుతున్న మాట, అయ్యా చనిపోయిన 4 దినాలైంది, సమాధి చేయబడింది, పురుగులు పట్టిన దేహం ఉంటుంది, ఎందుకయ్యా అవస్థ అంటే కాదమ్మో అన్నాడు. దేవుడి స్తోత్రం. ఆ సమాధి వద్దకు వచ్చిన తర్వాత ఆ దినాల్లో లోపల పెట్టి మొదలు రాయేసేవారు మాట. అక్కడికి వచ్చాక ప్రభు పలుకుతున్న మాట, ఆ సమాధి ముందు ఉన్న రాయిను బొర్లించండి అని మాట్లాడుతుంటే మరలా అంటున్నారు, అయ్యా చనిపోయి 4 దినాలైంది, ఆ రాయి తొలగించడలా చెడు వాసన వస్తుంది, దేహం అంతా కూడా పురుగులు పట్టు ఉంది కాబట్టి ఎందుకయ్యా అని మార్తా మరియా మాట్లాడుతూ ఉంటే ప్రభు అన్నాడు, మార్తా మరియా నువ్వు దేవుని నమ్మగలిగితే ఒక అద్భుతమైన కార్యం చేస్తావు. దేవుడి స్తోత్రం. ఎప్పుడు వాళ్ళ జీవితాల్లో నమ్మకం ఉండమని ప్రభు చెప్పాడమ్మా చనిపోయిన తర్వాతేగా. అప్పటికే 4 దినాలు వాసన కొడుతున్నా ఆ కార్యము జరుగుద్దని ప్రభువు నమ్మమంటున్నారు. అంటే మన జీవితాల్లో అనుకూలమైన పరిస్థితులు లేనప్పుడు, వ్యతిరేకమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు, అసాధ్యమైన కాలంలో మనం ఉన్నప్పుడు, ఇది జరగదని తెలిసినప్పుడు కూడా మన నుంచి దేవుడు కోరుకున్నది నువ్వు నమ్మితే చాలు. ఏం చేస్తావంట? ఒక అద్భుతమైన కార్యం చేస్తావు. దేవుడి స్తోత్రం. మార్తా మరియా ప్రభువా మీ మాట నమ్ముతున్నాం, మీ చిత్తం జరిగించున్నాయనని దేవుడు మాటకు అంగీకరించి వారు లోబడుతున్నప్పుడు ఆ రాయి తొలగించిన తర్వాత యేసు పలుకుతున్న మాట, లాజరు బయటికి రమ్మనగానే 4 దినాలు చనిపోయి దేహం కప్పుకొట్టవలసిన దేహం పరిశుద్ధ దేహంగా లేచి మరలా బ్రతికి లోకంలోకి వచ్చాడు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు అంటున్నాడు, అసాధారణమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు నమ్మడం నేర్చుకో. నీ స్థితిగతులన్నీ కూడా వ్యతిరేకంగా ఉన్నప్పుడు, అవకాశాలు కోల్పోయినప్పుడు, ఛాన్స్ లేనప్పుడు, శూన్య పరిస్థితుల్లో ఉన్నప్పుడు, ఇక జరగదు అనే పరిస్థితుల్లో ఉన్నప్పుడు కూడా నువ్వు దేవుని నమ్మగలిగితే, దేవుని వెంబడించగలిగితే, ప్రభువును ఆశ్రయించగలిగితే, దేవుడిస్తున్న వాగ్దానం నమ్మిన వారి జీవితాలు దేవుడు సంతోషంగా మారుతాడు. దేవుడి స్తోత్రం. అబ్రహాము జీవితాలు సంతోషంగా మార్చిన దేవుడు, మార్తా మరియా సంతోషం మార్చిన దేవుడు, యెహోషాపాతు సంతోషం మార్చిన దేవుడు ఈ రాత్రి కాలం అంటున్నాడు, మీరు నమ్మడం ప్రారంభించారు కనుక, దేవుణ్ణి ఆశ్రయించారు కనుక, ఆధారపడి ఉన్నారు కనుక, అన్ని కోల్పోయినప్పుడు కూడా ప్రవచనాన్ని బట్టి ధైర్యం తెచ్చుకున్నారు కనుక, ఈ రాత్రి నా ద్వారా ప్రవహిస్తున్న వాగ్దానం ఈ సంవత్సరం మీ జీవితాల్ని సంతోషముగా దేవుడు మార్చబోతున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. 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 ఈ లోకములో చాలా మంది దేవుని కూడా చాలా తక్కువగా చూసే మనసు కలిగి ఉంటారు కనుక పిరికివారుగా మార్చబడతారు. దేవుడికి అసాధ్యం ఏముంది? నోటి మాటతో ఆకాశ భూమి కలిగించిన దేవుడు నీ జీవితాన్ని మార్చలేడా? ఇంత ప్రపంచం కలిగించిన దేవుడు నీ బతుకును మార్చలేడా? కలుగును కాకంటే కలిగిందే, జరుగును కాకంటే జరిగిందే. అదే దేవుడు మీరు బాగుపడును కాకంటే ఎన్ని నిమిషాలు కావాలో మీకు. దేవుడి స్తోత్రం. రెప్పపాటులో జీవితాన్ని మార్చగలడు, కుటుంబాన్ని కట్టగలడు, అప్పులు పోగొట్టగలడు, పోయిందని ఇవ్వగలడు, పేదరికం కొట్టివేయగలడు, మరలా కుబేర్లుగా, రాజులుగా, గొప్పవారుగా నువ్వు మార్చగలడు. స్తోత్రం. అయితే దేవుడు అంటున్నాడు, నువ్వు అన్ని కోల్పోయినప్పుడు, ఛాన్స్ లేనప్పుడు, అవకాశం లేనప్పుడు కూడా ప్రభువుని ఏం చేయాలంట? మనం నమ్మాలి. ఏం చేయాలంట? నమ్మాలి. దేవుడి స్తోత్రం. చాలా మంది ఈ లోకంలో ఏదైనా వ్యాధి వస్తే మొదటిగా డాక్టర్ నమ్ముతారండి. ఎవరినండి? డాక్టర్ని.
ఆడు సగం వచ్చేసి అంటాడు, నా ప్రయత్నం చేస్తాను చివరి సజన కానీ ఎవరు నమ్ముతారు? ఎవరండి? అప్పుడు దాకా డాక్టర్ దండం పెడతారు, నా వల్ల కాదు. ఎవరన్నా పెడతారు? ఎవరికండి? దేవుడికి. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. అదేదో ముందే దేవుడిని నమ్మితే ఇన్నాళ్ళు మనం హాస్పిటల్లో ఉండవు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రతి మనిషి జీవితంలో కూడా మన జీవితంలో ఆధారం వంటి పరిస్థితులు లేనప్పుడు మనం నమ్మాలి. ఇలాగే దైవజనమా, ఒక చిన్న పిల్లవాడు 3వ సంవత్సరం పిల్లవాడు ప్రతిరోజు కూడా 16 కిలోమీటర్లు పర్వతం దాటుకొని స్కూల్కి వెళ్ళాలి. వాళ్ళ అమ్మగారు దేవుణ్ణి నమ్ముకున్నారు. ఒకరోజు బాబుకి ఆలోచన వచ్చి 16 కిలోమీటర్ దూరం అవుతుందమ్మా, యేసయ్య గొప్పడు అంటున్నావు కదా, ఈ కొండ బగలగొట్టు రోడ్డు వేస్తాడు యేసయ్య అన్నాడు. దేవుడి స్తోత్రం. ఆ తల్లిగారు అన్నారట, నాన్న మన యేసయ్యకి అసాధ్యం మీద లేదనన్న, మన దేవుడికి ప్రార్థన చెయ్యాలి గాని ఏ కార్యం మనం జరుగుతుందని చెప్పగానే ఆ చిన్న పిల్లవాడు ఆ మాట నమ్మి ఆ రోజు నుంచి ప్రార్థించడం ప్రారంభించి చిన్న చిన్న మాటలు, ప్రభువా కొండ బదలుగొట్టి రోడ్డు వేసాయి. దేవుడి స్తోత్రం. ప్రతిరోజు ఉదయాన్న స్నానం చేసుకొని స్కూల్కి వెళ్లే ముందు ప్రార్థన, ప్రభువా కొండ బదలు కొట్టాలా, రోడ్డు వేయాలా. మళ్ళీ స్కూల్లోంచి రాగానే స్నానం చేసుకొని మళ్ళీ ప్రార్థన, కొండ బదలు కొట్టాలా, రోడ్డు వేయాలి. దేవుడి స్తోత్రం. నెల రోజులైపోతున్న ప్రార్థన మాంతల, 2 నెలలైన ప్రార్థన మాంతల. అమ్మనుకుంది నేరపై చెప్పేడికి ఎక్కడ కొండ పగులుతుంది. దేవుడి స్తోత్రం. లేదు, దేవుడు మందిరికి వెళుతున్నా, ఎన్నో సంవత్సరాలు వెళుతున్నా, ఏదైనా సమస్య వస్తే పిరికివారుగా మారుతాం తప్ప ధైర్యం ఉండదు. ఎన్నోసార్లు మందిరికి వెళ్ళాం అనుకుంటుంది, నేరపై చెప్పాడమా, నేరపై నా కొడుకు చెప్పాను, ఉదయం ప్రార్థన చేస్తున్నాడు, సాయంత్రం అనుకొని బాధపడుతుంది. 3 నెలలైనా ఒకటే ప్రార్థన, యేసయ్య కొండ బదలు కొట్టాలా, రోడ్డు పడాలా. దేవుడి స్తోత్రం. హల్లెలూయా అనుకుంటాం. తల్లి నేరపై చెప్పాను ఇడికి చెప్పి దుఃఖపడుతూ ఉంటే, దావజనమ్మా ఈ చిన్న పిల్లవాడికి అవకాశం లేకపోయినా, రోడ్డు పడే అవకాశం లేకపోయినా, పర్వతాన్ని పగలగొట్టే అవకాశం లేకపోయినా గుండెల్ని అనుకున్నాడు, నా యేసయ్య రోడ్డుని అనుకున్నాడు. దేవుడి స్తోత్రం. ఒకరోజు దైవజనమా ఎందుకో గవర్నమెంట్ కి అక్కడ అవసరం వచ్చింది, పర్వతాన్ని బదలు కొట్టారు, మధ్యలో రోడ్డు వేశారు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఈనాడు చాలా మంది జీవితాల్లో నిరీక్షణ లేని వారిగా మిగిలి కార్యాలు చూడలేకపోతున్నారు. అవకాశం లేనప్పుడు కూడా చిన్నపిల్లవాడు మనసు నీకు లేదా, వాడి జ్ఞానం లేకపోయినా, మళ్ళా తెలివితేటలు లేకపోయినా బలముగా దేవుణ్ణి నమ్మాడు. దేవుడికి అసాధ్యం అమ్మ చెప్పింది, అసాధ్యమైన లేదంట, ఏదైనా చేయగలడంట, నా కార్యం చేస్తాను నమ్మి అవకాశం లేకపోయినా, గవర్నమెంట్ ఆలోచన లేకపోయినా, చిన్న వయసులో చిన్న పిల్లవాడు అయ్యా నువ్వు చేయగలవు తండ్రిని ప్రతిరోజు కూడా దేవుడిని ఆశ్రయిస్తూ ఉంటే ఆ చిన్న పిల్లవాడు కోరిక దేవుడు తీర్చలేదా. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు మీ జీవితాల్లో కూడా అవకాశం లేకపోయినా ఎవరో చెప్పిన మాటలు బట్టి ప్రభువు నమ్ముకున్నావా, ప్రార్థన చేయి. ప్రతి దినము కూడా దేవుడు ముందు మోకరించి నువ్వు జీవితాలు మార్చగల దేవుడు అంటే కదా, ప్రభా మా బతుకు అయిపోయింది, మా జీవితం అయిపోయింది, ఇక మాకు అన్ని కోల్పోయాము, పర్వాలేదు తండ్రి నిన్ను ఆశ్రయిస్తున్నాను, కోల్పోయిన జీవితాన్ని నువ్వు మరలా ఇవ్వగల తండ్రిని ప్రార్థించుకుంటూ వెళ్ళిపో. నీ బతుకుని మార్చి దేవుడు నీకు ఆనందాన్ని ప్రభు కలగజేస్తాడు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. అవకాశం లేనప్పుడు కూడా దేవుడి కార్యం చేయగలడు. స్థితిగతులన్నీ కూడా వ్యతిరేకంగా మార్చబడుతున్నప్పుడు, చేతుల్లో పైసలు లేనప్పుడు, తినటానికి తిండి లేనప్పుడు, ఊర్లో బ్రతకలేనప్పుడు, శాస్త్రాన్ని కోల్పోతున్నప్పుడు, అన్ని మార్గాలు మూయబడుతున్నప్పుడు దేవుడు మార్గం మనిషి కోసం తెరిసే ఉంటుంది. అటు చూడగలిగితే దైవజనమా నిన్ను అభివృద్ధి పరిచే బాధ్యత ఆయన తీసుకుంటాడు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. అవకాశం లేనప్పుడు అబ్రహాం దేవుణ్ణి నమ్మగలిగితే అద్భుతం చూడలేదా? అవకాశం లేనప్పుడు ఈ శతాధిపతి దేవుణ్ణి నమ్మితే అద్భుతం చూడలేదా? అవకాశం లేనప్పుడు చిన్నపిల్లవాడు దేవుణ్ణి నమ్మితే అద్భుతం చూడలేదా? ఇప్పుడు నీకు అవకాశాలు అన్ని కోల్పోయి చూడడం ప్రారంభించారు. వాస్తవ దేవుడు ఆశీర్వాదం. దేవుడి స్తోత్రం.
దేనికోసమైతే ఏడుతున్నారో, దేనికోసమైతే కన్నీరు కారుస్తున్నారో, దేని బట్టి దుఃఖపడుతున్నారో ఆ దుఃఖాన్ని ప్రభువుతో పంచుకొని అడుగులు వేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే ఇదే ప్రాంతంలో మీ కుటుంబం నిలబెట్టి ఆస్వాదించి మేలు దయచేసి 10 మందికి అన్నం పెట్టే స్థాయిలో తమ్మున్న మనగారి యేసయ్య మీ కుటుంబాన్ని మార్చబ దేవుడి స్తోత్రం. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో యోబు జీవితం పరిశీలిస్తూ ఉంటే చక్కగా దీవులతో నింపబడిన వాడు, ఆస్వాదింపబడుతున్నవాడు, అనేక సంపద కలిగిన వాడు, ఎంతో హ్యాపీగా కుటుంబం వెళ్ళిపోతూ ఉంటే కొన్ని కష్టాలు యోబు జీవితంలో వచ్చాయి. దేవుడి స్తోత్రం. ఎన్ని ఆశీర్వాదాలు అయితే యోబు జీవితంలో ఉన్నాయో అవన్నీ ఒకే రోజు దైవజనమా పోగొట్టుకున్న వాడిగా బైబిల్ కనబడదు. దేవుడి స్తోత్రం. అయితే అన్ని పోయి గాని దేవుడి పట్ల నిరీక్షణ మట్టిగా గుండెల్లోకి బయటపడాలి. దేవుడి స్తోత్రం. ఆస్తి పోయింది, ధనము పోయింది, సంపాదన పోయింది, బిడ్డలు పోయారు, ఆరోగ్యం పోయింది, ఎముకలు కుళ్ళుపడుతున్నాయి, భార్య దోషిస్తుంది, పిల్లలు హతమైపోయారు, అన్ని పోయా గాని దేవుడి మీద ఉన్న నమ్మకం మట్టిగా యోబుడిపోవాల. దేవుడి స్తోత్రం. ఆ ఒక్క నమ్మకం రెండింతల ఆశీర్వాదం మరలా తెచ్చింది. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. యోబు గారి జీవితంలో 4 దిక్కులు చెదిరిపోతూ ఉంటే, అవకాశాలు కోల్పోతూ ఉంటే, బిడ్డలు కోల్పోతూ ఉంటే, ఆస్తిని కోల్పోతూ ఉంటే, పనివారిని కోల్పోతూ ఉంటే, డబ్బును కోల్పోతూ ఉంటే, ఆరోగ్యాన్ని కోల్పోతూ ఉంటే, ఒక్కసారి కళ్ళెదు చూస్తూ ఉంటే ఏమీ లేదు, అన్నీ అయిపోయి అవకాశం లేదు. ఒక పక్క ఆరోగ్యం కోల్పోయాడు, చివరికి చావు దగ్గరకు వస్తుంది. జనమా అటువంటి పరుషు అనుకుంటున్నాడు, లీజసమై కాంస అభిషేకం మారా. నా తండ్రి నమ్మగలిగితే, నా తండ్రి వెంబడించగలిగితే, నా తండ్రి ఆశ్రయించగలిగితే మళ్ళా రెండింతటి అనుకున్నాడు. వెళ్ళాడు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. యోబు గారు ప్రార్థన అంటున్నాడు, ప్రభువా అన్ని కోల్పోయినా, సమస్తం కోల్పోయినా, నష్టపోయినా నీ మీద నమ్మకం మట్టిగా నా గుండెల నిండా ఉంది ప్రభువా. ఒక వంతు నాకు పోతే తండ్రి రెండింతల ఆశతో ప్రార్థన చేసి దేవుడి స్తోత్రం. అటువంటి పరిస్థితుల్లో కూడా దేవుడి మీద ఆధారపడి, దేవుడి మీద ఆనుకొని, ప్రభువును ఆశ్రయించి దేవుడు ముందుకెళ్ళి నువ్వు మార్చగలవు, నువ్వు ఇవ్వగలవు, నువ్వు బాగు చేయగలవు తండ్రి అని దేవుడితో మాట్లాడుతూ ఉంటే ప్రతి మాట కూడా దేవుడు ఊగొట్టి నువ్వు బాగు చేయగల తండ్రి అంటే యోబును బాగు చేశాడు. నువ్వు ఇవ్వగలవు తండ్రి అంటే ఆస్తినిచ్చాడు, నువ్వు ఇవ్వగల బిడ్డలంటే బిడ్డలిచ్చాడు. మళ్ళా ఊజు దేశంలో డబ్బులైన ఆశీర్వాదం చేత దేవుడు యోబు జీవితాన్ని సంతోషంగా మార్చాడు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. వాళ్ళ జీవితాలు మార్చిన దేవుని జీవితాన్ని మార్చలేడా? వారి కుటుంబాలు మార్చిన ప్రభుని కుటుంబాన్ని మార్చలేడా? వాళ్ళ బతుకులు మార్చిన దేవుని బతుకులు మార్చలేనా? వారి కన్నీళ్లు కొట్టివేసి, బాధను తొలగించి, విచారం దుఃఖం ఊరపచ్చి, మళ్ళా సంతోషాన్ని, ఐశ్వర్య ధనాన్నిచ్చి ఆ దేశంలో ఒక స్థానంలో పెట్టిన దేవుడు ఈ ప్రాంతంలో మళ్ళా మీ కుటుంబాన్ని నిలబెట్టబడిన దేవుడు స్తోత్రం. హల్లెలూయా. అందుకే దేవుడు అంటున్న అన్ని కోల్పోయినా నమ్మకం అంటూ కోల్పోకుండా నాతో నడవబేట. దేవుడు స్తోత్రం. ఏది పోయినా దిగులు చెందమాక, నమ్మకం అంటూ పోగొట్టుకోమాక. ఏ పరిస్థితుల్లో ఉన్న నీ జీవితంలో, ఏది లేకపోయిన జీవితంలో, స్థితిగతులను వ్యతిరేక జీవితంలో కూడా దేవుడి పట్ల నిరీక్షణ కలిగిన వాడిగా పోగొట్టుకోకుండా దేవుడి మీద ఆధారపడి ప్రభువును ఆశ్రయించే వ్యక్తులుగా మారుతూ ఉంటే దైవజనమా దేవుడిస్తున్న వాగ్దానం సంతోషంగా మారుస్తాను. ఏ దుఃఖములైతే మీ కుటుంబాలు ఉన్నాయో, ఏ విచారంతో మీ జీవితాలు ఉన్నాయో, ఇక నా జీవితం అంతా అయిపోయింది అనుకొని ఏ భయములు వెంటాడుతుందో ఆ సమయంలో కూడా దైవజనమా ప్రభువు వైపు చూడడం నేర్చుకోండి. ప్రభువు మార్గం నడవ నేర్చుకోండి. దేవుని గట్టిగా పట్టుకోండి. ప్రార్థనలు గట్టిగా అడగండి. అలా అడుగుతూ ఉండగా ఒక దినాన ప్రభు కనికరం మీ కుటుంబానికి వస్తుంది. మీ అప్పులు పోతాయి, మీ బాధలు పోతాయి, మీ కష్టాలు పోతాయి, మీ కన్ను తొలగబడుతుంది. మీకు తెలియకుండా దేవుళ్ళు మొదలెడతాయి, ఆశీర్వాదం మొదలెడుతుంది. పంటలో, పాడులో, సమస్త కార్యాల్లో వద్దన్న టప 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 వస్తూనే ఉంటాయి. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఈ రాత్రి కాలమందు నా ద్వారా ప్రభు
నీకిస్తున్న వాగ్దానం ఎంతకాలం కన్నీరుతో, దుఃఖముతో, వేదనతో, విచారముతో చావును కోరుకుని మీ కుటుంబానికి సర్వాధికారి దేవుడు అండగా వచ్చి ఉన్నాడు కనుక ఇక దేవుడు ముఖాన్ని చూసుకుంటూ ఆయన చేయి నమ్ముకుంటూ వెళ్ళిపోతూ ఉంటే ఒక దినము మీకు వస్తుంది. ప్రతి ఆటంకాన్ని దేవుడు కొట్టువేసి, విచారం దూరపరిచి, అప్పులు దూరపరిచి, పంటను పండించి, జరగని కార్యము జరిగించి, అవును మేలు జరిగించి, యేసు నామములో మీ కుటుంబాన్ని ఇదే ప్రాంతంలో చిరునవ్వులు కలిగిన కుటుంబంగా దేవుడు మార్చబోతున్నాడు. దేవుడు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీ కళ్ళకు దేవుని కనబడకపోయినా ప్రభుని వదలమాక, ఆశ వదలమాక, మేలు వదలమాక. కంటి కనబడకపోయినా, చెవులు కనబడకపోయినా దేవుడు చేత నమ్మి వెంబడిస్తూ ఉంటే మరుగైన ఆశీర్వాదాలు నీ కుటుంబంలో వస్తాయి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నేల నమ్ముకున్న రైతు విత్తనం వేయగానే కనబడదురా, కొన్నా టైం పడుతుంది. అవునా కాదా? వేయగానే కనబడుతుంది. పిల్లకి పైకి నేల ఒకటే కనబడుతుంది, కానీ వేసిన తర్వాత ఓపిక పడితే, నిరీక్షణ కలిగి ఉంటే అప్పుడు నీకు తెలియకుండా ఒక 10 రోజులకి అలాగేంటది మనకు దేవుడు స్తోత్రం. హల్లెలూయా. ఒక నేల నమ్ముకుంటే పంట పండించుకున్నట్లేగా సృష్టికర్త దేవుడు నమ్మిన వాడు చరిత్రలో పాడైపోయిన వాడు లేడు, పేదవాడు లేడు, గొప్ప కుబేరులుగా మార్చబడ్డారు. దేవుడు స్తోత్రం. నా ప్రేమైన దైవజనం, ఈ రాత్రి కాలం ముందు దేవుడిస్తున్న ఆ వాగ్దానం బాగా కనిపెట్టు. నిరీక్షణకు ఆధారం లేనప్పుడు, ఛాన్స్ లేనప్పుడు కూడా మన దేవుడు నమ్మగలిగిన స్థాయికి ఎదగాల. అవకాశం మన జీవితంలో లేనప్పుడు, కళ్ళ ముందు ఏ దేవుని కనపడకపోయినప్పుడు కూడా మనం అవకాశం కలిగించిన దేవుడి మీద ఒక బలమైన నమ్మకం పెట్టుకోవాలా. అటువంటి మనసు కలిగిన వ్యక్తిగా మనం మారుతున్నప్పుడు, ఆ నమ్మకముతో ప్రభువును వెంబడిస్తున్నప్పుడు, ఆ నమ్మకముతో దేవుని ఆశ్రయిస్తున్నప్పుడు, ప్రతి దినము కూడా నువ్వు చేయగలవు తండ్రిని దేవుడితో మాట్లాడుతున్నప్పుడు మన జీవితాల్లో ఎక్కడ పడి ఉన్నావో అక్కడ లేపడం ప్రారంభిస్తారు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఎక్కడైతే నువ్వు కుమిలిపోతున్నావో, ఎక్కడైతే కన్నీరు కాలుస్తున్నావో, ఎక్కడైతే జీవితం అయిపోయిందని చతికిలు పడిపోయావో అదే స్థానంలో నుంచి దేవుడు లేవనెత్తి అద్భుతమైన మేలు దయచేసి నీకు తోడుగా దేవుడు వచ్చి చేతి పంటను ఆస్వాదించి, చేతి వృత్తిని దీవించి, నీకు లేని ఆశీర్వాదాన్ని ఇవ్వడం ప్రారంభిస్తుండగా నీకు తెలియకుండానే అప్పుల నుంచి బయటపడతావు, రోగం నుంచి బయటపడతావు, కన్నీళ్ళ నుంచి బయటపడతావు. యేసు నామములో దైవజనమా, నీకు తెలియకుండానే సమస్త కార్యాల్లో అభివృద్ధి చూస్తావు. దేవుడు స్తోత్రం. అయితే దేవుడు వాక్యం అంటుంది, మనకు అవకాశం కోల్పోయిన తర్వాత కూడా, పోగొట్టుకున్న తర్వాత కూడా, అన్ని శూన్యముగా మారిపోయిన తర్వాత కూడా నువ్వు దేవుడి వద్దకు వచ్చి నమ్మగలిగితే ప్రభు ఇచ్చిన వాగ్దానం ఒక అద్భుతం నీ కొరకు చేస్తాను. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. మీ అందరికీ పేపర్ ఇస్తాను. ఇప్పుడు వైట్ పేపర్ ఒక పేరు రాయండి. దేవుడి ఇది చేత కాదు. రాత్రి ఎవరన్నా దేవుడికి రాయగలరా? ఎందుకంటే అసాధ్యమైన కార్యమును కూడా దేవుడు చేయగలిగిన దేవుడు. దేవుడు స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి దైవజనమై కుటుంబం కూడా సాక్ష్యం ఇచ్చింది. మా జీవితాలు ముగించనుకున్నాం, మా జీవితాల్లో ఇక లోకంలో అంతం అనుకున్నాం, కానీ దేవుడు మాకు పరిచయం అయ్యాడు అనుకో. దేవుడు స్తోత్రం. మనుషులు మన ఎంతమంది మన జీవితాల్లో ఉన్న మన బాధలు పోగానే దైవజనమా, దేవుడు మనకు అండగా వచ్చాడు. మారుతూ ఉంటే అద్భుతమైన కార్యాలు చూస్తాం. చూడండి, ఒక పేదవాడు పక్క దేవుడు వస్తే పేదరికంలో ఉంటాడా? ఒక రోగంతో ఉన్న వ్యక్తి పక్కకి దేవుడు వస్తే రోగంతో ఉంటాడా? ఒక అప్పులు కలిగిన వాడి జీవితం పక్కకి దేవుడు అప్పుల్లో ఉంటాడా? ఏ క్షణమైతే దేవుడు పేదవాడి జీవితంలో పక్కకు వస్తాడో వాడు స్టార్గా మార్చబడతాడు, గొప్పవాడిగా మార్చబడతాడు, రాజులుగా మార్చబడతారు, అధికారులుగా మార్చబడతారు. ఎన్నాళ్ళు మీ జీవితంలో ప్రభు దూరం ఉందని గానీ ఈ సంవత్సరం మీ పక్కకు వచ్చాడు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. కన్నీళ్లతో ఉన్న మీ పక్కకు కోరుకునేవాడు ఎవరి లోకంలో ఎవరు వస్తారా? బాధలతో ఉన్న మనుషులు కోరుకునే వారు లోకంలో లేరు.
కష్టాలను పక్కొచ్చో లోకంలో లేరు గాని నువ్వు రోగంతో ఉన్నా, బాధలతో ఉన్నా, కష్టాలతో ఉన్నా నమ్మగలిగితే దైవజనమా, నీ పేదరికంలోకి నీ అప్పులను కడుగున్నప్పుడు దేవుడు రాసిద్ధపడి ఉన్నాడు కనుక, మీరు ప్రభువును ఆశ్రయించేవారు కనుక, మీరు కన్నీరు వంటి జీవితంలోకి మీ పక్క రావడానికి ప్రభు ఇష్టపడి వచ్చారు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు వచ్చిన మరుక్షణమే దైవజనమా, మీ బాధలన్నీ కూడా ఆయన తీసుకొని ఆయన సన్నిధిలో ఉన్న ఆశీర్వాదాన్ని, సన్నిధిలో ఉన్న దీవెనను, సన్నిధిలో ఉన్న కృపను తన పక్కకు వచ్చిన దేవుడు పక్కన ఉన్న మనుషుల జీవితానికి ఇచ్చి మీ భారమంతా దేవుడు తన భుజాల మీద. దేవుడి స్తోత్రం. ఈ నూతన సంవత్సరములో భయాన్ని వదిలిపెట్టి మనుషులకి కుటుంబం మారిపోతే దేవుడు అండగా ఉండబోతున్నాడు. పిరికితనాన్ని వదిలిపెట్టి ఎలా చూసి బతకగలనా అని ఆలోచన విడిచిపెట్టి నా దేవుడు నాతో ఉన్నాడు, నా తండ్రి నాతో ఉన్నాడు, నా ప్రభు నాతో ఉన్నాడు, నా పక్క వచ్చాడు కాబట్టి జయిస్తాను, గొప్పలు మారిపోతానని ఒక పులిలాగా మారి మనం ముందుకెళ్తూ ఉంటే నీ వైపు చూసిన తండ్రి నీ గుండె లోతులు చూడగానే ఆయన గుండె లోతుల్లో ఆయన బొమ్మ కనబడిన మరుక్షణమే నువ్వు అద్భుతం చూస్తావు. దేవుడి స్తోత్రం. చాలా మంది ప్రార్థనా పనులు గదిలోకి వెళ్ళి గంట ప్రార్థన చేస్తారు, తండ్రి నువ్వు గొప్పవి అని చేస్తారు. దేవుడి స్తోత్రం. గదిలో పెట్టగానే దేవుడు చేస్తారంట, దేవుడి స్తోత్రం. గదిలో పుల్లా ఉంటావు, బయటికి ఏమైపోతున్నావు పిల్లి. దేవుడి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. గదిలోని తండ్రితో మాట్లాడుతున్నప్పుడు ఎంత ధైర్యంగా మాట్లాడతావో అడుగు బట్టి వచ్చింది అనుకోవాలి, నా దేవుని బట్టి అద్భుతం చూస్తా. దేవుడి స్తోత్రం. గదిలో నువ్వు చేయగల తండ్రిని దేవుడితో మాట్లాడు, అద్భుతం చేస్తావని దేవుడితో మాట్లాడు. నీకు అసాధ్యం లేదు తండ్రిని స్తుతించు. కానీ గది బయటకు వచ్చిన తర్వాత ఏమో చేయగలడో చేయలేడో అప్పు అనుకుని బాధపడుతున్నావా, అది ఒక్కడు తొలగించు. సర్వాధికారి దేవుడు అద్భుతం చేస్తాడు. దేవుడి స్తోత్రం. ఈ గదిలో ఎంతగానో ప్రార్థించే వ్యక్తిగా ఉండి దేవుడితో మాట్లాడి కన్నీరు కాచి ఆయన అత్తుకుని ఉన్నావో, ఆ గదిలోంచి బయటకు వచ్చిన తర్వాత కూడా అదే గుండె ధైర్యముతో నా తండ్రి నాతో ఉన్నాడని నమ్మి అడుగులు వేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే నీలో ఉన్న బలమైన నమ్మకాన్ని దైవం చూసి అద్భుతమైన కార్యం దేవునికి చేస్తాం. నా దైవజనమా, దేవుడి చేత మనం ఒక అద్భుతమైన కార్యం చూడాలి, సంతోషం కుటుంబం మారాలంటే ఈ రాత్రికాల ప్రభు అంటున్నాడు, నువ్వే స్టేజ్ లో ఉన్నా, ఏ పరిస్థితుల్లో ఉన్నా, శూన్యములో ఉన్నా, అగాధములో ఉన్నా, చాయిస్లు ఏమీ కనబడకపోయినా ఇక నా జీవితం అయిపోయింది అనుకున్నప్పుడు కూడా ప్రభు కోరుకుంటున్నాడు, నా మీద నమ్మకాన్ని కోల్పోవద్దు. దేవుడి స్తోత్రం. అలా నమ్మకం కలిగే వ్యక్తులకి కుటుంబం వెళ్తుండగా రాబోయే దినాలలో అనేకమైన దేవుని చేత ఈ కుటుంబం నింపబడింది గాక. అందరూ మోకరించుని ప్రార్థన చేస్తాం. అభిషేకం మారా. మనిషి నమ్మాలి, నన్ను నమ్మిన వాడు ధన్యుడు, నన్ను ప్రేమించేవాడు ధన్యుడు, నన్ను కోరుకున్నవాడు ధన్యుడు, వాడు చీకటిలో ఉండక వెలుగులో ఉండును. భయపడుకు నా కుమార్తె, సర్వకాలమందు జీవించని ఇది మాట్లాడుతున్నా. ఇక నీ కన్నీళ్లు తొడవబడతాయి, నీ దుఃఖం తొలగించబడుతుంది, నీ అవమానం కొట్టివేయబడుతుంది. దేనికోసం విచారిస్తున్నావు? మేధమే కాంస అభిషేకం అభిషేకం మారా. సరాధన గంధ అభిషేకం మారత. నీతిని మాట్లాడుతున్నారు. భయపడకు, 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 భయపడకు. నీ చీకటి కొట్టివేయబడుతుంది, నా వెలుగు నీకు రాబోతుంది, మేలే చూస్తా. థ్యాంక్ యూ జీసస్ ప్రభా. ఈ రాత్రి లేదా సమయ కాంస అభిషేకం మారత. నా కుమారుడా, నీ చేతి కిందకు వచ్చిన వారు ధన్యులు, వారు యోగ్యులుగా మార్చబడతారు. ఎట్టి వారైనా నా కుమారుడా బాగుపడతారు. నేను మీ మధ్య మాట్లాడుతున్నాను, నమ్మిన వారు ధన్యులు. ధన్యవాదాలు తండ్రి. ఈ రాత్రి కాలం ఈ ప్రాంతంలో తండ్రి మీరు మాట్లాడుతున్నారు తండ్రి. ఏ పరిస్థితుల్లో ఉన్నప్పటికి కూడా, శూన్యమైన స్థితిగతిలో ఉన్నప్పుడు కూడా నా మీద నిరీక్షణ కోల్పోకుండా నమ్మగలిగితే సంతోషముగా జీవితాలు మారుస్తానంటున్నావు తండ్రి. అబ్రహ్మ జీవితాన్ని గమనిస్తే ప్రభా, వయసంతా గతించిపోయింది అయ్యా. తన భార్య గర్భం ఉడికిపోయింది తండ్రి.
లోకమంతా హేళన చేస్తుందయ్యా. వీడితో దేవుడు మాట్లాడాడంట. బిడ్డ పుడతాడని చెప్పి హేళన చేస్తుంది. ఒక పక్క చుట్టాలు హేళన చేస్తూ ఉంటే, ఇంకేం పుడతారా అని చెప్పి స్నేహితులు మాట్లాడుతూ ఉంటే, అబ్రహాము అంటున్నాడు, దేవుని నమ్మాడు. నమ్మిన వాడిగా మారి వాగ్దాన పుత్రును పొందుకున్న బైబిల్ రాయించవుతండి. ఆ శతాధిపతి కుమార్తె చనిపోయిందయ్యా. నీ వద్దకు వెళుతూ ఉంటే నీకేమైనా మెంటలేంట్రా? చనిపోయిన కుమార్తె ఎక్కడ బతుకుతుంటరా? ఇది పిచ్చి పట్టింది అని ఏలం చేస్తూ ఉంటే పరుగు పరుగును వచ్చి, ప్రభువా నా కుమార్తె చనిపోయిందయ్యా, నా కుమార్తె చనిపోయిందయ్యా, కానీ ప్రభువా నీవు నా ఇంటికి వస్తే నీ చెయ్యి నా కుమార్తె పడితే బతుకుద్దయ్యా అని వచ్చినప్పుడు తనతో పాటు ఇంటికి వెళ్ళవు తండ్రి. చనిపోయిన కుమార్తె బ్రతికి చప్పగించవు తండ్రి. యోబు సమస్తం కోల్పోయినప్పుడు ఇంకా ఎందుకురా నమ్మకం దేవుడి మీదనే భార్య నిందలు వేస్తూ ఉంటే, ఎన్ని పాపాలు చేస్తే ఈ స్థితివంతుని స్నేహితులు మాట్లాడుతూ ఉంటే యోబు అంటున్నాడు, దేవుని బట్టి నేను బాగుపడబోతున్నాను. ఈ రాత్రి కాలమందు ప్రభు అంటున్నాడు, తిరిగి అలసిపోయి కన్నీళ్లతో ఉండి చావును కోరుకుని కుటుంబంలో నిన్ను నమ్మడం ప్రారంభించ ఈ రాత్రి వచ్చావు తండ్రి. వారితో పలుకుతున్న మాట, అబ్రహాము నమ్మి మేలు చూసినట్లుగా, శతాధిపతి నమ్మి మేలు చూసినట్లుగా, యోబు నమ్మి దీవెన చూసినట్లుగా నమ్మడం ప్రారంభించారు కనుక, నా దేవుని బట్టి బాగుపడతా నమ్మడం ప్రారంభించారు కనుక ఈ రాత్రి కుటుంబాన్ని దీవించబోదు. వందనాలు తండ్రి. వారికున్న కష్టాలు, బాధలు, కన్నీళ్లు కొట్టివేయండి తండ్రి. అప్పులు భారం తొలగించండి తండ్రి. ప్రభువా నువ్వు తలుచుకుంటే ఏ పాటది ప్రభా, నువ్వు ఏ పాటది ప్రభా. బాగుపడినగా కంటే నిమిషంలో బాగుపడిపోతారయ్యా. బాగుపడినగా నిమిషంలో బాగుపడిపోతారు. అప్పులు కొట్టివేయబడిన నిమిషాలు కొట్టివేయబడతాయి తండ్రి. ఇంత గొప్ప దేవుడు వారికి తోడుగా ఉన్నందుకు వందనాలు. ఈ రాత్రి నుంచి వారి కుటుంబం మరింతగా ఆస్వాదించండి, కృప చూపించండి. నిరీక్షణ వారు వెళుతూ ఉండగా అన్ని బాధలు కొట్టివేసి ఈ సంవత్సరం ప్రవ్వా అనేకులకి దేవుని కరిగి కుటుంబం నుంచి ప్రార్థిస్తున్నాం. వారి బంధువులు ఆస్వాదించండి. రాత్రి ఈ స్తుతి కూడమలో పాల్గొన్న ప్రతి కుటుంబాన్ని దీవించండి. ఈ ప్రార్థన సహకరించిన యవనస్తులు కూడా దీవించండి. నాతో వచ్చిన ప్రతి బిడ్డను కూడా దీవించమని మా రక్షకుడు మీ కుమారుడైన యేసుక్రీస్తు నామమున నాకు అధికారం ఇచ్చిన వాడు ధన్యుడు, నేను వాడిని ఏలుతాను. భయపడకు, నా చేతిలో ఉండాలని కోరుకుంటున్నారు. మిమ్మల్ని చీకటిలో ఉంచను, అగాధములో ఉంచను, కన్నీరులో ఉంచను, ఎత్తు పట్టుకోబోతున్నాను. అభిషేకం మారా మనిషిని కాను, రక్త మాంసం కలిగిన వాను కాను, ఏ మానవ దేహంలో కొలువై ఉన్నానో మీతో మాట్లాడుతున్నా. ఇదే ప్రాంతములో నీ కుటుంబాన్ని నేను హెచ్చించబోతున్నాను. భయపడవద్దు. థాంక్ యూ జీసస్. మీ ప్రవచనం జరుగును గాక, మీ వాగ్దానం జరుగును గాక. చుట్టాల బంధువుల మధ్య వారు ఇచ్చించబడుతుండగా వారు సంతోషించును గాక. గొప్ప మేలు జరిగిన గాక. అటు ధన్యకరమ పరిశీ ఇచ్చినందుకు వందలు చెల్లించుకుంటూ సమస్త మహిమ ఘనత నీకే చెల్లించుకుంటున్నాము తండ్రి. అందరికీ వందనాలండి. దేవుడు నీకు వచ్చిన వారందరూ దీవించును గాక.